అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్. ప్లీజ్ డూ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. మన జీవితంలో ఏదైనా పెద్ద సమస్య ఎదురైతే 7 శనివారాల వ్రతం చేస్తే వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఆ కష్టం తొలగిపోతుందని భక్తుల నమ్మకం. ఈ వ్రతం ఎంతో శక్తివంతమైనది. దీన్ని ఎలా చేయాలి, ఏ నియమాలు పాటించాలి అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా జీవితంలో ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, పెళ్లి ఆలస్యం, సంతాన సమస్యలు లేదా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ముందుగా మనం డాక్టర్లు, బ్యాంకులు వంటి చోటకు వెళ్తాం. అక్కడ కూడా పరిహారం దొరక్కపోవడంతో జ్యోతిష్యుడిని సంప్రదిస్తాం. ఆయన జాతకంలో జన్మశని, ఏలినాటి శని, అష్టమ శని లేదా అర్ధాష్టమ శని ప్రభావం ఉందని చెప్పి పరిహారం సూచిస్తారు. ఈ విధంగా ఇలాంటి అన్ని గ్రహదోషాలకు శాంతింపజేసేలా ఇంట్లోనే సులభంగా చూసుకునే ఒక వ్రతం ఉంది. అదే వెంకటేశ్వర సప్త శనివార వ్రతం. దీనిని శనీశ్వర వ్రతం అని కూడా అంటారు. ఈ వ్రతం చేయటం చాలా సులభం. ఈ వ్రతం చేయటం వలన త్వరలోనే ఫలితం తిరిగి వస్తుందని మన పెద్దల కులగురువుల నమ్మకం. ఈ వ్రతం మనకు భగవంతుడికి మధ్య ఒక ఆధ్యాత్మిక బంధాన్ని ఏర్పరుస్తుంది. శనీశ్వరుడు కర్మఫలదాత. మన కర్మకు తగిన ఫలితాన్ని కఠినంగా ఇస్తాడు. కానీ వెంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మ తల్లి కరుణామయులు. ఈ వ్రతంలో శనీశ్వరుని వెంకట స్వరూపంగా భావించి పూజిస్తే శనిదేవుడు కరిగిపోయి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంలో ఉంటాడని విశ్వాసం. ఇదే ఈ వ్రతం యొక్క ప్రధాన తత్వం. ఈ వ్రతాన్ని కులం, మతం భేదాలు ఏమీ లేకుండా అతీతంగా ఎవరైనా చేసుకోవచ్చు. పురుషులు, మహిళలు, పిల్లలు అందరూ చేయవచ్చు. ఈ వ్రతాన్ని వరుసగా 7 శనివారాలు చేయాలి. శనివారం ఉదయాన్నే లేచి ఇల్లుని శుభ్రం చేసి తల స్నానం చేసి పూజ చేయటం మంచిది. కొందరు సాయంత్రం ప్రదోష వేళ కూడా చేస్తారు. ఈ విధంగా చేసినా కూడా మంచి ఫలితాలు వస్తాయి అని మన పండితులు చెబుతున్నారు. వీలైనంత వరకు భార్యాభర్తలు కలిసి చేయటం వలన తత్ఫలితం పొందుతారు. పిల్లలతో కుటుంబ సమేతంగా ఈ వ్రతం చేస్తే ఇంకా మంచి ఫలితాలని పొందుతారు. ఉపవాసం శక్తిని బట్టి చేయవచ్చు, కానీ మనస్సు పూర్తిగా పూజపైయే ఉండాలి. ఉపవాసం పూజ చేసేంత వరకు ఏమీ తినకుండా ఉండాలి. వ్రతం చేసిన రోజున బ్రహ్మచర్యం తప్పనిసరిగా పాటించాలి. కోరుకున్న కోరికను గుర్తుగా ఒక చిన్న ముడుపు స్వామివారి వద్ద ఉంచుతారు. మహిళలకు ప్రత్యేక పరిస్థితుల్లో ఆ వ్రతం విరమించిన తర్వాత కొనసాగించవచ్చు. పురుషులు మొదలు పెడితే మాత్రం వరుసగా 7 వారాలు చేయాలి. 7 శనివారాలు పూర్తయ్యాక తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శిస్తే వ్రతం పరిపూర్ణం అవుతుంది. తిరుమల వెళ్ళలేకపోతే దగ్గరలోని వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకొని దర్శనం చేసుకోవచ్చు. వ్రతం పూర్తయిన తరువాత వీలైనంత మందికి అన్నదానం చేయటం ఉత్తమ ఫలితాలని ఇస్తుంది. ఇది వ్రతానికి ముఖ్యమైన నియమం. ఈ విధంగా చేయటం వలన వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందుతారు. వ్రతం ప్రారంభించే ముందు పీఠం ఏర్పాటు చేసి ముగ్గు వేసి తెల్ల బట్ట లేదా పసుపు బట్ట కప్పాలి. దానిపై కలశం ఉంచాలి.
నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. 7 ఒత్తులు పెట్టడం చాలా మంచిది. ఎందుకంటే సప్త శనివారాలు అని అంటారు కాబట్టి 7 ఒత్తులు ప్రతిరోజు అంటే ప్రతి శనివారం 7 ఒత్తులతో తయారు చేసిన వత్తిని పెడితే మంచిది. నువ్వులతో చేసిన చలిమిడి, శనగపిండితో చేసిన 7 లడ్డూలు నైవేద్యంగా సిద్ధం చేయాలి. ఏదైనా 7 అనేది పెట్టడం చాలా మంచి విశేషం. మొదట ఆచమనం చేసి సంకల్పం చేయాలి. తరువాత కలశాధారణ, గణపతి పూజ చేయాలి. ఆపై షోడోపచార పూజ, అంగపూజ చేసి వెంకటేశ్వర అష్టోత్తరం చదవాలి. ధూపం, దీపం, నైవేద్యాలు సమర్పించాలి. అనంతరం వెంకటేశ్వర సప్త శనివార వ్రత కథ చదవాలి. చివరిగా నీరాజనం ఇచ్చి స్వామిని ప్రార్థించాలి. 7వ శనివారం వ్రతం పరిపూర్ణమైన తరువాత 7 మంది స్త్రీలకు వ్రత పుస్తకాలు, పసుపు, కుంకుమ, తాంబూలం, దక్షిణ ఇవ్వాలి. అలాగే భోజనం కూడా పెట్టాలి. మనం దేవుడికి ఏమేమి చేస్తామో 7 అన్ని వంటలు చేసి దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి. దీంతో ఈ వ్రత సంపూర్ణంగా ముగుస్తుంది. నమో వెంకటేశాయ.